ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ప్రతి అభ్యర్థి ప్రతి స్థానంలో పోటీ చేయాలని, పోటీ చేసిన ప్రతి స్థానంలో ఖచ్చితంగా గెలిచి తీరాల్సిందేనని చెప్పేసి వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలకి దిశానిర్దేశం చేశారు. అయితే ఈ అంశానికి సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో పాటు ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ అడ్స్మిల్ శ్రీనివాసరావు గారు. సార్ నమస్తే అండి. నమస్కారం సార్, స్థానిక సంస్థల ఎన్నికలు, పంచాయతీ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ సంబంధించి వైఎస్ఆర్సీపీ సీరియస్గా తీసుకొని రాబోయే రోజుల్లో ప్రజల్లోకి వెళ్ళి వాటికి సంబంధించి ముందే ఆ యొక్క సమాయత్తం చేసుకోవాల్సిందిగా ప్రతి స్థానంలో పోటీ చేసి ఏకగ్రీవాలు కాకుండా అడ్డుకోవాలని చెప్పేసి మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. మీరేమంటారు? తప్పే ఉందండి. ఇప్పుడు రాజకీయాలు అన్న తర్వాత, ఎన్నికల రాజకీయాలు అన్న తర్వాత పోటీ అనేటువంటిది అవసరం, పోటీ ఉండాలి. ఓకే, ఇలా ఉండకూడదని చెప్పేసి ఏకగ్రీవాలు చేయాలి, అప్రజాస్వామికంగా ఏకగ్రీవాలు చేసుకుని ప్రతిపక్షాల మీద ఉక్కుపాదం మోపిన చరిత్ర కలిగిన జగన్మోహన్ రెడ్డిలో మార్పు వచ్చిందని అనుకోవాలి మనం. ఎందుకంటే లేదా తాత్కాలికంగా ఇవాళ అధికారంలో ఉన్నప్పుడు ఒకలాగా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలాగా వ్యవహరించి తీరు వల్ల మార్పా, లేకపోతే నిజంగానే అతనిలో మార్పు వచ్చిందా అనేటువంటిది ఆలోచించాలి. నిజంగా అతనిలో మార్పు వచ్చి ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరగాలి. మన ఎన్నికల్లోనే పోరాడాలి తప్ప విష ప్రచారాలు, దుష్ప్రచారాలు, కులం, మతం, రాజకీయం చేయకూడదు. ఎన్నికల్లో ప్రజల సమస్యల వేదికగా ప్రజల పట్ల బాధ్యతతోటి మనం మాట్లాడాలి, పోరాడాలి, పోటీ చేయాలి, గెలవాలనేటువంటి భావన రావడం అనేటువంటిది ఆహ్వానించదగ్గ పరిణామం. నిజంగా అలాగ వస్తాయి. నా ఉద్దేశం ఏంటంటే, అతను ఒక పరీక్ష పెట్టుకుందాం అనుకున్నాడు. తను చేసిన చేష్టలో మావికన్నకి ఇలాగా యాంటీ సోషల్ ఎలిమెంట్స్కి, గంజాయి బ్యాచ్కి, బ్లేడ్ బ్యాచ్కి, రౌడీ మూకలకి సపోర్ట్ ఇచ్చిన, నేరస్తులకి సపోర్ట్ ఇచ్చిన దాని మీద ప్రజల స్పందన ఎలా ఉందో అతను చూసుకోవాలనుకుంటున్నాడని నేను అనుకుంటున్నాను. ఓకే, డెఫినెట్గా చూసుకుంటాడు. లిట్మస్ టెస్ట్ అది. నేను కూడా నాలాంటి వాళ్ళని కోరుకునేది కూడా అదే. ఎందుకంటే ప్రభుత్వానికి కూడా ఒకసారి సర్వేలు వాళ్ళు చెప్తారు, ఆ 3 జిల్లాలు పోయింది, ఈ 3 జిల్లాలు పోయింది, ఆ జిల్లా పోయింది, ఈ జిల్లా పోయింది, లేకపోతే గ్రాఫ్ తగ్గిపోయింది టీడీపీకి, లేకపోతే జనాల అసంతృప్తి ఉంది, ఇలాంటి మాటలు మాట్లాడే వాళ్ళందరికీ కూడా ఒక జవాబు ఇది. ఓకే, ప్రజలను మించిన సర్వే ఉండదు, ఇంకా ప్రజల తీర్పుని మించిన సర్వే ఉండదు. ఎందుకంటే 2024లో మేము మా గమనించింది, ప్రజల నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ ఆధారంగా జగన్మోహన్ రెడ్డి మట్టి కొట్టుకుపోతాడు, అడ్రస్ లేకుండా పోతాడు, సింగిల్ డిజిట్ పరిమితం అవుతాడని చెప్పాం. కారణం ఏంటంటే, మేము ప్రజల్లో ఉండి ప్రజల మాటలు విని ప్రజల నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ తోట మేము 2022 నుంచి చెప్తూ వచ్చిన 21లో నుంచి కూడా అదే నిజమైంది. అప్పుడు జగన్మోహన్ రెడ్డికి వచ్చిన సువర్ణ అవకాశం ఏంటంటే, ప్రజల స్పందన ఎలా ఉంది, ప్రజల తీర్పు ఎలా ఉంటుంది, ప్రజలు మన గురించి ఏమనుకుంటున్నారో అనేటువంటి సువర్ణ అవకాశాన్ని జారవిడ్చుకున్నాడు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అతను ఏకపక్షంగా ఏకగ్రీవాలు చేసుకుని ప్రతిపక్షాన్ని నామినేషన్ అయినకుండా చేశాడు. అసలు పోటీ ఆలోచన రాకుండా చేశాడు. ఒకవేళ పోటీ ఆలోచన రాకుండా చేశాడు, పోటీ చేద్దాం అనుకుంటే నామినేషన్ అయిన ఇవ్వలేదు, నామినేషన్ వేస్తే ప్రచారం చేసుకుని ఇవ్వలేదు, ప్రచారం చేసుకుంటే ఎన్నికలు జరగనివ్వలేదు సరిగ్గా, ఎన్నిక జరిగి బయటకు వస్తే ఫలితాలు ఆఫ్ చేయించేశాడు, లేదా ఏకపక్షంగా తన వైపు డిక్లేర్ చేయించుకున్నాడు. ఒకవేళ అది కూడా సాధించి బయటికి గెలిచి వస్తే డిక్లేర్ చేయనివ్వలేదు. ఇలాంటివన్నీ అవరోధాలు, ఆటంకాలు కలిగించాడు. అయినా సరే ఆ రోజు వీరుడికి మరణం లేదన్నట్టుగా బయటకు వచ్చి నిలబడ్డారు, జెండా రెపరెపలాడిచ్చారు. ఆ తెలుగుదేశం వాళ్ళు సమర పతాకాన్ని ఎగరేశారు. ఇది కొన్ని ఎలక్షన్స్ అయితే ఇంకా వాళ్ళు తట్టుకోలేక, ఇంత అప్రజాస్వామికాన్ని తట్టుకోలేక, నీతోటి ఎందుకు రావని కొన్ని మానేశారు వాళ్ళు. అర్థమైందండి? ఇది ఇప్పుడు ఈ ప్రభుత్వం అటువంటి ఏమీ చేయదు. స్వేచ్ఛగా ఇప్పుడు వీళ్ళు నోటుకు వచ్చినట్టు మాట్లాడితేనే వదిలేస్తున్నారు. వీళ్ళు చేసిన నేరాలు, ఘోరాల పట్ల ఉదాసీనంగా, నిర్లిప్తంగా మేము కక్ష రాజకీయాలు చేయము, మేము చెప్తే వినరు, కొడత ఎడుతున్నారని చెప్పేసి వాళ్ళు జోలికి వెళ్ళటం మానేశారు. ఏదైనా సరే ఇప్పుడు సిదిరి అప్పలరాజునైనా లేకపోతే తమ్మినేని సీతారామనైనా వాళ్ళకి కోర్టు నుంచి ఉపశమనం వచ్చేదాకా వెయిట్ చేసి ఉపశమనం రాకపోతే అరెస్ట్ చేస్తున్నారు. మిగతా వాళ్ళందరినీ కూడా అలాగే చేశారు. వాళ్ళందరూ కూడా వాళ్ళంతటా వాళ్ళు అరెస్ట్ అయిన వాళ్ళు అందరూ కూడా ఈ ప్రభుత్వం అక్రమ కేసులు ఎవరి మీద పెట్టలేదు. వాళ్ళంతటా వాళ్ళే వెళ్ళి చెరుకు మిషన్లో చేయబెట్టినట్టు పెట్టి ఆ కేసులు తగిలించుకున్నారు. అర్థమైందా? ఇప్పుడు మామూలుగా ప్రభుత్వం కక్ష సాధించాలంటే ఎవడ బయట ఉండడం ఏంటి, వాళ్ళు చేసిన నేరాలకే ప్రత్యేకించి కక్ష సాధించాల్సిన అవసరం లేదు. స్థానిక సంస్థల ఎన్నికల్లో డెఫినెట్గా తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వీళ్ళు ఆహ్వానిస్తుంది. వీళ్ళు నిజంగానే పోటీ చేయాలి, పోటీ చేసి వాళ్ళ సత్తా నిరూపించుకోవాలి. ఒకవేళ ప్రభుత్వ లోటుపాట్లు ఏమైనా ఉన్నాయో, కేడర్ అసంతృప్తి ఉంది ఏంటో కూడా ప్రభుత్వానికి సువర్ణ అవకాశం తెలుస్తుంది, ఎక్కడ లోపం ఉందో. ఇంకా 3 ఏళ్ళ టైం ఉంది కూడా అవకాశం తీసుకోవచ్చు. అర్థమైందా? ఆ అవకాశాన్ని జగన్మోహన్ రెడ్డి విడిచిపెట్టుకున్నాడు, విడుచుకున్నాడు, కొంగు తిన్నాడు. వీళ్ళు ఆ పని చేయరు, తెలివైన వాళ్ళు కాబట్టి ప్రజాస్వామ్యపాదంగా యుతంగా వాళ్ళు ఎన్నికల్లో ఆహ్వానిస్తారు, ఎన్నికల్లో పాల్గొంటారు, ఎక్కడ దౌర్జన్యం దుర్మార్గం చేయరు. ఓకే, అర్థమైందండి? కాబట్టి
జగన్మోహన్ రెడ్డి చెప్పిన దానికి మొట్టమొదటిసారిగా ఏకీభవిస్తున్నాను. ఎన్నికలు జరగాలి, ఎక్కడ కూడా ఏకగ్రీవాలు ఉండకూడదు, అన్ని చోట్ల పోటీ జరగాలి. ఆ పోటీలో మళ్ళా మరొక్కసారి మడతడిపోవాలి వాళ్ళు. ఓకే, థ్యాంక్ యూ సార్.